హాయ్ హలో సడన్గా హైదరాబాద్ నుండి షిరిడీ ట్రిప్ ప్లాన్ చేస్తే ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్కామ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి, అకామిడేషన్, దర్శనం, ఫుడ్, నియర్ బై ప్లేసెస్ అన్నీ క్లియర్గా చెప్తాను. హైదరాబాద్ టు షిరిడీకి మేము థర్స్డే ఈవినింగ్ 6:30కి కాచిగూడ టు మన్మాడ్ ట్రైన్ ఎక్కాం. మార్నింగ్ నాగర్సోల్లో దిగ్గానే స్టేషన్ లోపలనే వెహికల్స్ వాళ్ళు అప్రోచ్ అవుతారు. కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తారు. బయటకు వచ్చాక షేరింగ్ వెహికల్స్ దొరుకుతాయి. మాకు అరౌండ్ 150 per person ఛార్జ్ చేశారు. స్టేషన్ లోపల అడిగితే కొంచెం ఎక్కువ చెప్తారు. సో బయటకు వచ్చి వెళ్ళి చెక్ చేయండి. అకామిడేషన్కి టెంపుల్ దగ్గర చాలా హోటల్స్ ఉంటాయి. రోడ్ దగ్గర రూమ్స్ చూపిస్తామని వచ్చే బ్రోకర్స్ చాలా ఉంటారు. వాళ్ళ త్రూ వెళ్తే హోటల్ ప్రైసెస్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. బెటర్ డైరెక్ట్గా హోటల్స్లో అడగండి. కంపేర్ 2-3 హోటల్స్ బార్గెన్ చేయండి. మాకు 4 షేరింగ్ రూమ్ 1000 per dayకి దొరికింది. అఫీషియల్గా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ రూమ్స్ ఉంటాయి. ఆన్లైన్లో ముందే బుక్ చేసుకుంటే నాన్ ఏసీ 250లో దొరుకుతాయి. ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి 11:30కి టెంపుల్కి వెళ్ళాం. ఫ్రీ చెప్పల్ స్టాండ్స్, మొబైల్ లాకర్స్ కూడా ఉంటాయి. 12కి హారతి టైం కాబట్టి అందరినీ కంపార్ట్మెంట్స్లో పెట్టారు. అరౌండ్ 2 PMకి దర్శనం లైన్స్ మూవ్ అయింది. 2:30కి దర్శనం కంప్లీట్ అయింది. ఫ్రీ దర్శనంకి మాకు 3.5 hours పట్టింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. దర్శనం అయ్యాక అక్కడ టెంపుల్ కాంప్లెక్స్లో బాబా మ్యూజియం కూడా ఉంటుంది. అందులో బాబా గారు యూజ్ చేసిన వస్తువులు, ఓల్డ్ ఫొటోస్, హిస్టరికల్ ఐటమ్స్ అన్నీ డిస్ప్లేలో ఉంటాయి. బయటకు వచ్చే ముందు అఫీషియల్ కౌంటర్స్ దగ్గర ప్రసాదం, బాబా విభూది కూడా ఉంటుంది. హారతి టికెట్స్ ముందే బుక్ చేసుకోవచ్చు. దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి 200 రూపీస్కి. సీనియర్ సిటిజన్స్కి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి సపరేట్ లేన్స్ ఉంటాయి. ఒకసారి కనుక్కోండి. లంచ్కి మేము సాయి ప్రసాదాలయంకి వెళ్ళాము. టెంపుల్ నుండి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అన్లిమిటెడ్ మీల్స్ ఉంటుంది. ఫ్రీ ఉంటుంది, 50 రూపీస్ది కూడా ఉంటుంది. చాలా నీట్ అండ్ హైజీనిక్గా ఉంది. లంచ్ అయ్యాక ఈవినింగ్కి శని శంగ్నాపూర్కి షేరింగ్ వెహికల్లో వెళ్ళాము. అక్కడ ప్రసాదాలయం దగ్గర షేరింగ్ వెహికల్స్ ఉంటాయి. 200 per person ఛార్జ్ చేశారు. అరౌండ్ 3 hours జర్నీ అయితే పట్టింది. రోడ్ కొంచెం బాగాలేదు. మిడిల్లో షుగర్ కేన్ జ్యూస్, కూల్ డ్రింక్స్కి ఒక స్టాప్ కూడా ఇస్తారు. వెహికల్ వాళ్ళు అయితే 1 hour టైం ఇస్తారు టెంపుల్ దగ్గర దర్శనంకి. మేము వెళ్ళేసరికి నైట్ అయింది. క్రౌడ్ తక్కువగా ఉంది. దర్శనం చాలా పీస్ఫుల్గా జరిగింది. దర్శనం అయ్యాక షిరిడీకి రిటర్న్ వచ్చేసాము. నెక్స్ట్ డేకి మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏమో త్రయంబకేశ్వర్, ముక్తిధామ్, పంచవటి. ఆప్షన్ 2 ఎల్లోరా కేవ్స్, కృష్ణేశ్వర్, భద్రమారుతి టెంపుల్, తాజ్మహల్ ఆఫ్ ఔరంగాబాద్. మేము భద్రమారుతి టెంపుల్, కృష్ణేశ్వర్, ఎల్లోరా కేవ్స్, తాజ్మహల్ ఆఫ్ ఔరంగాబాద్కి వెళ్ళాం. షేరింగ్ వెహికల్కి 350 per person చెప్పారు. నాసిక్ అయితే 300 per person. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అని చెప్పారు ముందు రోజు కనుక్కుంటే. కానీ ఆ వెహికల్ ఫిల్ అయ్యాక 10కి అలా స్టార్ట్ అయింది. వెంటనే బ్రేక్ఫాస్ట్ స్టాప్ కూడా ఇచ్చారు. ఫస్ట్ స్టాప్ ఎల్లోరా కేవ్స్. చాలా పెద్ద ఏరియా ఉంది. అందులో మేము ఎండలో వెళ్ళాం. క్యాప్ అయితే పక్కాగా యూజ్ అవుతుంది. మెయిన్గా మిస్ కాకుండా చూడాల్సిన కేవ్స్: కేవ్ 16, కేవ్ 29. కేవ్ 16 కైలాస టెంపుల్. మన 20 రూపీస్ నోట్ మీద ఉండే స్ట్రక్చర్ ఇదే. కేవ్ 29 వాటర్ ఫాల్ ఏరియా. సీజన్ని బట్టి వాటర్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే లేవు. ఎంట్రీ టికెట్ 40 రూపీస్ ఉంటుంది. అవన్నీ కవర్ చేయడానికి ఈవీ వెహికల్స్ కూడా ఉంటాయి. 40 రూపీస్ టికెట్. లేకపోతే వాక్ కూడా చేయొచ్చు. చాలామంది అక్కడ వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ కూడా చేస్తూ ఉంటారు. మనం వచ్చిన వెహికల్ డ్రైవరే లంచ్ ప్లేస్ కూడా సజెస్ట్ చేస్తారు. అక్కడ తినేసి కృష్ణేశ్వర్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఎల్లోరా కేవ్స్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కృష్ణేశ్వర్ టెంపుల్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. స్పర్శ దర్శనం ఉంటుంది. క్రౌడ్ తక్కువగా ఉంది. దర్శనం ఫాస్ట్గా అయింది. స్పర్శ దర్శనం కాబట్టి చాలా బాగా అనిపించింది. కృష్ణేశ్వర్ టెంపుల్ దర్శనం తర్వాత వచ్చిన వెహికల్లోనే భద్రమారుతి టెంపుల్కి వెళ్ళాం. హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా. నెక్స్ట్ బీబీకా ముక్బారాకి వెళ్ళాము. తాజ్మహల్ ఆఫ్ ఔరంగాబాద్ అని పిలుస్తారు. ఎంట్రీ టికెట్ 25 రూపీస్ ఈచ్. ఈవినింగ్ లైట్స్లో చాలా బాగుంది. అక్కడ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. మేము కూడా వెళ్ళాము. అది కూడా చూసేసి ఇంకా రిటర్న్ అయ్యాము. రిటర్న్లో అయితే చాలా ట్రాఫిక్ ఉండే. నైట్ 10 అయ్యింది షిరిడీ వచ్చేసరికి.
మీకు ఇంకొక డే ఉంటే త్రయంబకేశ్వర్ కూడా కవర్ అవుతుంది. త్రయంబకేశ్వర్ నుండి రిటర్న్ వచ్చేసరికి 12 అయ్యిందంట, వేరే వాళ్ళు చెప్పారు మాకు నెక్స్ట్ డే ట్రైన్ ఉండింది. మేము ఆఫ్టర్నూన్ 12కి నగర్సోల్ నుండి హైదరాబాద్ ట్రైన్ తత్కాల్లో బుక్ చేసుకుందాం అనుకున్నాం. కానీ నైట్ అరౌండ్ 12:30కి చర్లపల్లిలో స్టాప్ ఉంది, లాంగ్ అవుతుంది మాకు అని చెప్పి సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్కి డైరెక్ట్ ట్రైన్ ఈవినింగ్ 5 o'clockకి బుక్ చేసుకున్నాం. రిటర్న్కి ముందు మాకు టైం ఉంది కాబట్టి మళ్ళీ బాబా దర్శనంకి వెళ్ళాం. మార్నింగ్ 8కి వెళ్ళాం. సండే కాబట్టి రష్ ఉంది. మళ్ళీ కంపార్ట్మెంట్లో పెట్టారు 2 hours. టోటల్ అరౌండ్ 3 hours కంప్లీట్ అయింది దర్శనం. దర్శనం అవ్వగానే లంచ్ చేసి టెంపుల్ బయట ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాం. టెంపుల్ బయట కోవా ప్రసాదం తీసుకున్నాం. ప్లస్ స్టాల్స్ ఉంటాయి, అవి ప్రిఫర్ చేయండి. ఎక్స్పైరీ డేట్స్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. టెంపుల్ బయట లేనంత స్టాల్స్ ఉంటాయి. బ్రాస్ ఐటమ్స్, సాయిబాబా ఐడల్స్, ప్రసాదం స్టాల్స్, చిన్నపిల్లల బొమ్మలు, ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. అక్కడ పైతని, బాందిని శారీస్ కూడా ఉన్నాయి. 3,500 నుండి స్టార్ట్ అన్నారు హ్యాండ్లూమ్ శారీస్ అయితే. మేము ఒక రెస్టారెంట్ నుండి నైట్కి ఫుడ్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.